హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం ఈ భూమిపై అతి ఆశ్చర్యకరమైన, అతి రహస్యమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే అంటార్కిటికా. ఇది ఒక విశేషమైన ఖండం. ప్రపంచంలోనే అత్యంత చల్లటి, అత్యంత వేరుశేషమైన, అత్యంత గాలి వేగం ఉన్న ప్రదేశం. ఈ వీడియోలో మనం అంటార్కిటికా గురించి తెలియని ఆశ్చర్యకరమైన వాస్తవాలు, మనకు అర్థం కాకుండా ఉన్న రహస్యాలు, మరియు ఈ భూమిపై అత్యంత విచిత్రమైన జీవుల గురించి తెలుసుకుందాం. అంటార్కిటికా అనేది భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉన్న ఒక భారీ ఖండం. భూమిపై ఉన్న 7 అతిపెద్ద ఖండాలలో అంటార్కిటికా 5వది. దీని విస్తీర్ణం దాదాపు 1,42,00,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఖండం 98% మంచుతో కప్పబడి ఉంటుంది, కానీ మిగిలిన 2% భూమి మంచు లేనిది. ఎందుకు ఈ ప్రదేశాల్లో మంచు ఉండదు? ఎందుకంటే ఇక్కడ గాలులు చాలా వేగంగా వీచి మంచును ఆరబెడతాయి, మరియు ఇది సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో మంచు కరిగిపోతుంది. భూమిపై ఉన్న మొత్తం స్వచ్ఛమైన తాగునీటిలో 70% నీరు ఇక్కడ గడ్డ కట్టుకుని ఉంది. ఈ మంచు 4 కిలోమీటర్ల మందం వరకు ఉంటుంది. భూమిపై అత్యంత చల్లటి ఉష్ణోగ్రత నమోదైంది అంటార్కిటికాకు సంబంధించిన వోస్టోక్ స్టేషన్ వద్ద 21 జూలై 1983లో. ఇక్కడ -89.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎండలు ఉండే కాలంలో కూడా ఉష్ణోగ్రతలు -20 డిగ్రీల సెల్సియస్ నుంచి -50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అంటార్కిటికాలో ఉండే మరో విచిత్రం ఏంటంటే ఇక్కడ పగలు 6 నెలలు ఉంటే రాత్రి 6 నెలలు ఉంటుంది. ఇది భూమి యొక్క టిల్టెడ్ ఆక్సిస్ వల్ల జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు 23.5 డిగ్రీల కోణంలో ఒరిగి ఉంటుంది. సెప్టెంబర్ నుండి మార్చి వరకు అంటార్కిటికా సూర్యుడి వైపుగా ఉంటుంది. దీనినే మిడ్ నైట్ సన్ అని అంటారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు అంటార్కిటికా సూర్యునికి వ్యతిరేకంగా ఉంటుంది. దీనినే పోలార్ నైట్ అంటారు. అంటార్కిటికాలో ఉన్న మరొక్క రహస్యం ఏంటంటే బ్లడ్ ఫాల్స్. చాలా సంవత్సరాల పాటు ఈ ఎర్రని వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని అర్థమయ్యేది కాదు. అది ఒక మిస్టరీలా ఉండిపోయింది. అయితే దీని అసలు కారణాన్ని 2017లో అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మంచు నీటి కింద ఉన్న ఒక ఉప్పు నీటి సరస్సులో అడుగున ఉన్న ఐరన్ ఆ నీటితో కలిసి బయటికి వచ్చినప్పుడు అది గాలిలో ఉన్న ఆక్సిజన్తో ఆక్సిడైజ్ అయి ఎర్రని రంగులోకి మారుతుంది. అందుకే అది మనకు రక్తంలా కనిపిస్తుంది. అంతేకాకుండా అంటార్కిటికాలో ఇలాంటి నీటి సరస్సులు 300కు పైగా ఉన్నాయట. అక్కడ గోల్డ్, సిల్వర్, కాపర్, యురేనియం మరియు ఇతర ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాదు, ఇక్కడ 1 కోటి టన్నుల ఐరన్ ఓర్ మరియు బొగ్గు కూడా ఉన్నాయని అంచనా. అందుకే యూకే, ఫ్రాన్స్, నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటైనా అంటార్కిటికా తమ దేశానికి చెందినది అని వాదనలు చేస్తున్నారు. అందుకే 12 దేశాలు కలిసి అంటార్కిటిక్ ట్రీటీ ఎన్విరాన్మెంటల్ ప్రోటోకాల్ మీద సైన్ చేశాయి. దీని ద్వారా ఈ ఖండంపై ఏ దేశానికి కూడా హక్కు లేదని, ఇక్కడ మిలిటరీ యాక్టివిటీస్, న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ గాని, మైనింగ్ గాని చేయకూడదు. కారణం, ఇది భూగోళంలోని వెరీ డెలికేటెడ్ ప్లేస్. ఇక్కడ మైనింగ్ చేస్తే పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రదేశాన్ని శాంతియుత పరిశోధనకు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే అక్కడ ప్రపంచంలోని 70కి పైగా పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులు, భూమి చరిత్ర, అగాధ అంతరిక్షం గురించి పరిశోధనలు చేస్తారు. ఇక్కడ భారతదేశానికి చెందిన 3 ప్రధాన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. దక్షిణ గంగోత్రి, ఇది 1983లో స్థాపించబడిన భారతదేశపు మొదటి స్టేషన్. అయితే 1989 నాటికి ఇది మంచు కింద కప్పబడిపోయింది. మైత్రి 1989లో ప్రారంభించబడింది. ఇది ఇంకా సక్రియంగా ఉంది. భారతి 2012లో ప్రారంభించబడింది. ఇది అత్యంత ఆధునికమైన స్టేషన్. ఇక్కడ రీసెర్చ్ చేయడానికి ప్రతి సంవత్సరం 3000 మంది సైంటిస్టులు వెళ్తారు. ఇలా రీసెర్చ్ కోసం వెళ్లిన వాళ్లు తప్ప అక్కడ పెర్మనెంట్ గా ఉండే ప్రజలు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ కొన్ని వింత జీవులు ఉంటాయి. ఎంపెరర్ పెంగ్విన్స్. ఇవి భూమిపై అత్యంత పెద్ద పెంగ్విన్స్. కఠినమైన శీతాకాలాన్ని తట్టుకుని -60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో కూడా బ్రతుకుతాయి.
వెడల్ సీల్స్ ఇవి 80 నిమిషాల పాటు ఊపిరి ఆపి నీటిలో జీవించగలవు. ఐస్ ఫిష్ వీటి రక్తంలో ప్రత్యేకమైన యాంటీ ఫ్రీజ్ ప్రోటీన్లు ఉంటాయి, కాబట్టి మంచు నీటిలో కూడా జీవించగలుగుతాయి. కొలాసల్ స్క్విడ్ ఇవి భూమిపైనే అతి పెద్ద స్క్విడ్లు, 14 మీటర్ల పొడవుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ అంటార్కిటికా వల్ల భూమికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? అంటార్కిటికా భూమికి ఒక పెద్ద ఏసీ లాంటి పని చేస్తుంది. మంచుతో కప్పబడి ఉండటంతో ఇది సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంతో భూమి వేడి కాకుండా ఉంటుంది. లేకపోతే మంచు లేనందున సూర్యకాంతి నేరుగా గ్రహం మీద పడి భూగోళ ఉష్ణోగ్రత పెరిగిపోయేది. అంటార్కిటికాలోని మంచు భూగోళంలోని 70% మంచు నీరు నిల్వ చేస్తుంది. ఇక్కడి మంచు కరిగిపోతే సముద్ర మట్టం 60 మీటర్లు పెరుగుతుంది. చాలా నగరాలు మునిగిపోతాయి. అంటార్కిటికా నుండి వచ్చే చల్లని గాలులు, సముద్ర ప్రవాహాలు భూమి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. మొత్తానికి అంటార్కిటికా లేకుంటే భూమి లేదు. అందుకే మనం అంటార్కిటికాను రక్షించుకోవాలి. కానీ ఎలా? మనం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం మరియు వాతావరణ పరిరక్షణ చర్యలను మద్దతు ఇవ్వడం ద్వారా అంటార్కిటికాను పరిరక్షించడంలో భాగం కావచ్చు. ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్ను కాపాడటమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం మన వండర్ ఫాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.